తాంగడ తగ తరిగడ తగతో తతో తక తిమ్మి తక జనుత పట్నం నుంచి మన ఊరు తిరునాలు చూడడానికండి పుంజిరాజు గారు ఇంట్లో దిగారండి. అమ్మాయి గారండి, మీరు రోజు ఇదే ఏళ్ళకి డాన్స్ నేర్చుకుంటానంటే మా అయ్యగారు యోగా చేసుకునే టైం మార్చుకుంటానని మీతో చెప్పమన్నారండి. ఎవరు అయ్యగారు? అదిగో మా అయ్యగారండి. సారీ ఆంటీ. పాపం ఆంటీ వాళ్ళ ఆయన ఇంకో దాన్ని తగులుకోకుండా పూజలు చేస్తుంది. ఆంటీ కాదురా అమ్మాయే. మెళ్ళో నల్ల పూసలు లేవు కదా, ఆర్ఏసీ క్యాండిడేట్ అన్నమాట. ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్. అంటే అంటే ఏ అమ్మాయి పెళ్ళైనా పీటల మీద అయిపోయింది అనుకో, ఈ ఆంటీ గారిని తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. అరాయ్, ఆ అమ్మాయి మన ఊరు వచ్చిన అతిథి. వద్దు, గొడవలొద్దు, వెళ్ళిపోండి. ఏంట్రా నీతులు చెప్తున్నావు? మేము వెళ్తే నువ్వు లైన్ వేసుకుందామనా? ఆడదంటే ఆడేదనుకున్నారా? స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో, స్టేజీల్లో 6,75,000 ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా మీరు మారేమిట్రా? మట్టిని మోసే కూలన్నా నెత్తి మీద తట్టబరువు అనిపిస్తే పక్కన పెట్టి 10 నిమిషాలు అలసట తీర్చుకుంటాడు. నవమాసాలు బిడ్డని మోసే ఆడది నెల నెలా బరువు పెరుగుతున్నా, అలసట వస్తున్నా ఆనందంగా అనుభవిస్తుంది. కానీ తట్టను దించినట్టు పక్కన పెట్టాలనుకోదు. ఆ తల్లి అలా అనుకుంటే నువ్వుండవు, నేనుండను. వెళ్ళిపోండి. మీరు మా ఊరు అతిథి. మీకే ఇబ్బంది వచ్చినా మొహమాట పడకుండా నాకు చెప్పండి. భీమసేన, నేటి నుంచి మీరు మా పాదదాసులు, దాసాల దాసులు. మీరే కాదు, మీ సతి కూడా మా పాదదాసి. ఓరోరి దురహంకార మధుమధోన్మత్త దుర్యోధన. తర్వాత ఏంట్రా? ఆగో. ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉట్టి పడాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యం ఎత్తుకుంటే చూసేవాడి నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకోవాలి. ఓరోరి దురహంకార మధుమధోన్మత్త దుర్యోధన. ధారుని రాజ్య సంపద మదముందున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తదోరు చేయుదు సుయోను ఉగ్ర రణాంతరంబున. ఏమిటి ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టతుండాలి,
ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉండాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకురావాలి. ధారుడీ రాజ్య సంప ఇంతకీ మన ఎందు యాక్షన్ రీప్లేకి అతని రియాక్షన్ ఏమిటి? అదే నాకు అర్థం కాలేదు. అలాంటి వినాలంటి జెంట్ బ్యాచులర్స్ క్యాచ్ చేస్తారు. ఆయన 4 రకాల సిగ్నల్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏంటది? చెబుతా. ఆ అమ్మాయిని చూడగానే సింహంలా నిలబడ్డాడంటే ఆయనలో ఉన్న మగాడు లేచి గర్జించాడు. చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే నేను నా కౌగిల్లో నుజ్జు నుజ్జు చేసేస్తాను అని అర్థం. నెమ్మదిగా మీసం సవరించుకున్నాడు అంటే నీ జడకు నా మీసాన్ని సవరంగా చేసిస్తాను అని అర్థం. కారులో వేగంగా జయ్యమని వెళ్ళిపోయంటే రాత్రికి వస్తా లేచిపోదావరా అని అర్థం. రండి బాబు రండి. అవును, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? ఓన్ ఫ్యామిలీకి 40 రూపీస్, సైడ్ ఫ్యామిలీకి 60 రూపీస్. అంటే 100 అవునా? 100 200 ఇస్తాను. నువ్వు మాకు హెల్ప్ చేయాలి. ఏంటా హెల్ప్? ఒకరిని మాటలతో రెచ్చగొట్టాలి. మాటలతో ఏంటి, సూపులతో రెచ్చగొట్టేస్తాను. నీవి ఎంత పవర్ఫుల్ చూపులా? నిన్న పాలు రెచ్చగొట్టమంటావేంటి? అయ్యో, మరి నన్ను రెచ్చగొట్టవలసిన మనిషి ఎవరు? ఆయన వద్దు బాబు వద్దు, నా చిన్న బుడకు పెద్ద ఆపరేషన్ అయిపోగలదా? నువ్వు పెదాలు కదుపు, మిగతాది మేము చూసుకుంటాం. డబ్బింగ్ వాయిస్ ఏడిస్తాగా. ఓకే ఓకే. రండి బాబు రండి, ఈ బుడగలు పేల్చండి, మీ గురిని పరీక్షించుకోండి. అన్నయ్య బలూన్ని షూట్ చేయన్నయ్య. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలమ్మా, మనకెందుకు, వెళదాం పద. చేతకన్నులు అలాగే సైడ్ అయిపోతారు. గుబురు మీసాలు పెంచడం గొప్ప కాదు, గురు చూసి బొంగలు పేల్చాలా. ప్రజలారా, మీకు చేత కాకపోతే దండం పెట్టి గుంజీలు తీసేయండి. పొగరన్నయ్య. కోపం తెచ్చుకుంటే ఏం లాభం? గురి పెట్టాలి కదా. అమ్మా ఇందు, షూట్ చేయడంలో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కదా, ఏదో ఒక చూపు చూడు. ఇప్పుడు ఎందుకమ్మా? నేను చెప్తున్నానుగా విను. రామారా బాలా, మీరు వెళ్ళండి అమ్మా, నేను దేవి దర్శనం చేసుకొస్తాను. అలాగే. 38, 39, 40 సొంత పనులు డబ్బులు వచ్చేసినాయి. నానేడు చేయలేదు. మరండి పెద్దోళ్ళం కదండి, పిల్లల ముందండి కుర్రతనం కూడదండి. ఒంటరిగా ఉంటే ఓకేనండి. దొరికిపోయారా బాబు, మూసేశారు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, మన ఇంటి ముందు అసలు నేను చూడలేదు. ఈ అమ్మాయి పేరు ఇందు అని నాకు అసలు తెలియనే తెలియదు. తమ్ముళ్ళు, పెళ్లికి పిలవాల్సిన బంధువుల లిస్టు నేను తయారు చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి. వెరీ నైస్, కానీ ముగ్గు వేయాల్సిన ప్లేస్ అది కాదు. తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా రా? లేదురా, నువ్వు అలా చూస్తుండు, ఆ స్లిప్ చేరవలసిన ప్లేస్ చేరిపోతుంది. అలా చేరితేనే మళ్ళీ సక్సెస్.
నాకిష్టమైన ప్లేస్ ఏమిటో నీకు బాగా తెలుసు. అక్కడ ముక్కు వేసి చూపించు. కాకెంగిలంటే ఏమిటో నేను రుచి చూపిస్తా. తమ్ముడు ఏమన్నా గుర్తొచ్చినాయా? వస్తే రాసి మళ్ళీ మర్చిపోతావు. ఏమో అనుకున్నాను, గ్రంథ సాంగులే. నెలవంక తొంగి చూసింది, కలిగాలి మేను తోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఈ రోజేంటి ఇలా విచిత్రంగా? మీరు అడిగింది కూడా విచిత్రంగా లేదేంటి? చూసుకోండి. బాగుంది. మరండి మీరండి చిలిపిగా అడిగారు కదండి, చేశానండి. మీరేదో చెప్పారు కదండి, చేయండి. ఏంటది? అదేనండి కాకెంగిలి. కాకెంగిలా?